కుమారసాయి ఎలిమినేట్ అయ్యాడు. ఇది 100% పక్కా న్యూస్. మీ అందరికి ఆల్రెడీ తెలిసిపోయింది. అసలు కుమారసాయినే ఎందుకు ఎలిమినేట్ చేశారు? సింపుల్ లాజిక్ అండి. కుమారసాయి ఎలిమినేట్ అవ్వడానికి ఒకటే కారణం అనమాట. అదేంటంటే హెడ్ కౌంట్. మీరు బిలీవ్ చేసినా చేయకపోయినా ఇదే లాజిక్. ఓటింగ్తో సంబంధం లేదు. కంటెంట్ ఇచ్చే వాళ్ళని మాత్రమే ఉంచుతారు. ఫస్ట్ మేజర్ పాయింట్ కంటెంట్ ఇచ్చే వాళ్ళు, మసాలా ఇచ్చే వాళ్ళని మాత్రమే ఉంచుతారు. ఇంకోటి ఏంటంటే మేజర్ పాయింట్ ఏంటంటే హెడ్ కౌంట్ పరంగా చూస్తే కనుక 8 మంది అబ్బాయిలు ఉన్నారు, 5 మంది అమ్మాయిలు మాత్రం ఉన్నారు. మొత్తం 13 మంది ఉన్నారు. 5 మంది టాప్ 5 పోతే మిగతా 8 మంది ఉంటారు. ఎక్కువ మంది అబ్బాయిలే ఉన్నారు. సో ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరిని పంపించాలి? అబ్బాయిల్ని పంపించాలి. అబ్బాయిల్ని పంపించాలంటే ఇద్దరిని పంపించగలగాలి. ఎవరిని? అఖిల్ని, అభిజిత్ని పంపించలేరు. ఇంకా మిగిలింది ఎవరు? నోయల్, కుమారసాయి. నోయల్ని పంపించలేరు. నోయల్కి స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ పిఆర్ టీం ఉంది. రాహుల్ సిప్లిగంజ్ సపోర్ట్ ఉంది. సో ఇంకా పంపిస్తే ఎవరిని పంపించాలి? కుమారసాయిని మాత్రమే పంపించాలి. అందుకే కుమారసాయిని సింపుల్గా ఎలిమినేట్ చేశారు. ఇంతకు మించి రీజన్ ఏమీ లేదు. మీరు ఆలోచించిన, నేను ఆలోచించిన. ఇంకా కంటెంట్ అంటారా? కుమారసాయి గేమ్ బాగా ఆడుతున్నాడు, ఫిజికల్ టాస్క్లు బాగా ఆడుతున్నాడు, అన్నీ బాగా ఆడుతున్నాడు. ఫుటేజ్ ఎక్కడుంది చెప్పండి? ఫుటేజ్ ఇవ్వట్లేదు, అతన్ని చూపించట్లేదు, స్క్రీన్ స్పేస్ లేదు. ఇప్పుడు మోనల్ కంటే మోనల్ తోటి నిన్న మళ్ళీ అవినాష్ తోటి లవ్ ట్రాక్ అన్నట్టుగా మళ్ళీ రిలీజ్ చేశారు. లవ్ ట్రాక్ అని కాదండి, ఏంటంటే వాళ్ళు అట్లా ప్రోమోస్ రిలీజ్ చేస్తున్నారు. మళ్ళీ కొత్తది స్టార్ట్ అయిందని ప్రోమోలో వాళ్ళు పెట్టిన టైటిల్స్ చెప్తున్నాను. మోనల్కి నేను ఎటువంటి అగైనెస్ట్ కాదు, మోనల్కే కాదు హౌస్లో ఎవ్వరికి నేను అగైనెస్ట్ కాదండి. ఎందుకంటే నేను ఒక రివ్యూవర్ మాత్రమే. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పగలిగేదాన్ని, కానీ నేను ఎవరికి అగైనెస్ట్ కాదు. కానీ బట్ 100% ఏంటంటే ఇప్పుడు ఒక లేడీ కంటెస్టెంట్, లేడీస్ ఉన్నారంటే ఏంటంటే షోకి ఒక బలం అనమాట. వాళ్ళు ఒక గ్లామర్ యాడ్ చేస్తారు. వాళ్ళు వేసుకునేటువంటి డ్రెస్సింగ్ కావచ్చు, వాళ్ళు ఉండేటువంటి విధానం కావచ్చు. ఇప్పుడు మోనలు ఆటలో వచ్చినప్పటి నుండి, గేమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ముగ్గురుతో ప్రోమోలు రిలీజ్ చేశారు. ఫస్ట్ అంతా అభిజిత్, ఆ తర్వాత అంతా అఖిల్, ఆ తర్వాత ఇప్పుడు అవినాష్. అలా ప్రోమోస్ రిలీజ్ చేస్తున్నారు అమ్మాయి మీద. ప్రోమోస్తో పాటు మసాలా బాగా చూపిస్తున్నారు. అమ్మాయి డ్రెస్సింగ్ సెన్స్ కూడా మీరు చాలామంది నెగిటివ్గా కామెంట్ చేశారు, పాజిటివ్గా కామెంట్ చేశారు. సో అలాంటి ఒక మంచి అట్రాక్టివ్ డ్రెస్సింగ్ సెన్స్ ఉంది. సో అలాంటి వాళ్ళని పంపించారు షోకి అట్రాక్టివ్. సో ఇదే విషయాన్ని నేను డే 1 నుంచి చెప్తున్నా. ఏమనంటే పంపిస్తే మోనాల్ని పంపించాలి, నో ఎలిమినేషన్ పెట్టాలి. కానీ నాగార్జున గారు వచ్చారు కాబట్టి నో ఎలిమినేషన్ పెట్టలేదు. మోనాల్ని పంపించలేకపోతే ఎవరినైనా పంపిస్తారనే విషయాన్ని కూడా నేను చాలాసార్లు చెప్పాను. అదే విషయం జరిగింది. ఈరోజు కుమారసాయి అనూహ్యంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఎలిమినేట్ అయ్యారు. చాలా హార్ట్ బ్రేకింగ్. ఎందుకు హార్ట్ బ్రేకింగ్ అంటే నేనేం కుమారసాయికి ఫ్యాన్ కాదండి. నేను ఒక లేడీ కంటెస్టెంట్నే సపోర్ట్ చేస్తున్నాను. బట్ కాకపోతే చూసేది విధానంలో వచ్చేసి చాలా కష్టంగా అనిపించింది ఈసారి కుమారసాయిని పంపించాడు. దీని బదులు నో ఎలిమినేషన్ పెట్టచ్చు హ్యాపీగా. మోనల్ని దత్తపుత్రికని సేవ్ చేసేసి నో ఎలిమినేషన్ పెట్టచ్చు. ఈ రోజు కూడా సింపుల్ అమ్మ రాజశేఖర్ని సేవ్ చేశారు. ఎందుకు సేవ్ చేశారు? అమ్మ రాజశేఖర్ని పంపించారు, వాళ్ళు మెహబూబ్ని పంపించారు, అమ్మ రాజశేఖర్ని పంపించారు, దత్తపుత్రిక అయినటువంటి మోనాల్ని పంపించారు, వీళ్ళందరినీ పంపించారు. థ్యాంక్ యూ. సేవ్ చేసుకోండి.